ఏపీలో ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఇవాళ ఉన్నట్లుండి కుప్పకూలిపోయారు. తన నియోజకవర్గంలోని ఓ జాతరలో ఉత్సాహంగా పాల్గొన్న సమయంలో ఆమె ఒక్కసారిగా అపస్మారక స్థితికి గురయ్యారు. అయితే దీంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అయితే అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం పరిస్థితి అయితే నిలకడగా ఉన్నట్లు తెలుస్తుంది. కానీ అఖిలప్రియ అస్వస్థకు గురయ్యారన్న వార్తలతో భూమా అభిమానుల్లోని ఆందోళన నెలకొంది. అయితే ఆలగడ్డలోని దోర్నిపాడు మండలం గోవిందిన్నె గ్రామంలోని వెలసిన శ్రీ మూల పెద్దమ్మ తల్లి దేవర సందర్భంగా ప్రజలు అందరికీ కూడా ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, మెడికల్ క్యాంపు, ప్రజలకు వసతి ఇవన్నీ కూడా పరిశీలించడం జరిగిందంటూ తాజాగా అఖిలప్రియ అయితే ట్వీట్ చేశారు. అనంతరం ఇవాళ జరిగిన గరుడ దీపం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. గరుడ దీపం మోసిన తరువాత ఆమె ఒక్కసారిగా కుప్పకూలారని, దీంతో ఆమెను అక్కడనున్న అంబులెన్స్ లోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఎమ్మెల్యే అఖిలప్రియకి బీపీ పెరగడంతోనే ఇలా సృహ తప్పి పడిపోయి ఉంటారు అని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అయితే ఎమ్మెల్యే అఖిలప్రియ గారికి బీపీ పెరిగిపోవడంతోనే ఇలా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారా, లేదా వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలు అయితే ఇంకా బయటకు రాలేదు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.